వాటికి వివరాలు చూద్దాం. మరోసారి ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెళ్లబోతున్నారు. రాత్రి శంషాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరనున్నారు. రేపు ఏఐసీసీ పెద్దలను సీఎం రేవంత్ కలవబోతున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై తుది కసరత్తు చేయనున్నారు. రేపు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలు తేలనున్నాయి. వాటికి మరోసారి ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెళ్లబోతున్నారు. అక్కడ ఉన్నటువంటి ఏఐసీసీ పెద్దలను కూడా కలిసి మాట్లాడబోతున్నట్టు తెలుస్తోంది. ఈ పర్యటనపై ఉన్నటువంటి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, మరోసారి సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు రాత్రి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్లనున్నారు. అయితే ఏదైతే 10వ తారీఖు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలకు సంబంధించిన నామినేషన్ కి చివరి తేదీ కావడంతో రేపు అభ్యర్థులకు సంబంధించిన ఖరారు విషయంపై ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు. రేపు అధిష్టానం పెద్దలందరినీ కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి కలిసే అవకాశం ఉంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, అలాగే ఏఐసీసీ అధ్యక్షుడు ఖార్గే ముగ్గురిని కూడా కలిసే అవకాశం ఉంది. ఈ ముగ్గురిని కలిసి ఏదైతే ఇక్కడ ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వారిలో ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీకి 4 స్థానాలు దక్కనున్నాయి. ఎందుకంటే అధికారంలో ఉంది, సంఖ్యాబలం ఉంది. సో 4 ఎమ్మెల్యే కోటాల్లో 4 ఎమ్మెల్సీ స్థానాలు దక్కనున్నాయి. సో ఈ 4 ఎమ్మెల్సీ స్థానాలను ఎస్సీ, ఓసీ, బీసీ, మైనార్టీకి సంబంధించిన 4 అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పటికే సిపిఐ కూడా ఒక స్థానాన్ని అడిగింది. ఆ విషయంపై కూడా ఏదైతే ఎందుకంటే సిపిఐతో దేశవ్యాప్తంగా కూడా పొత్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. సో వారికి 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఒక ఎమ్మెల్యే 2 ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి కూడా హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో వారికి ఇచ్చే ఒక ఎమ్మెల్సీ స్థానంపై అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిత్వ ఖరారులపై కూడా ఏదైతే రేవంత్ రెడ్డి రేపు ఏఐసీసీ పెద్దలను కలిసి ఒక తుది జాబితాను రేపు అర్ధరాత్రి వరకు కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఎల్లుండి నామినేషన్ కి చివరి అడుగు కావడంతో సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు ఉదయమే ఏదైతే నిన్న జరిగినటువంటి ఒక ఇంక్లేవ్ కార్యక్రమంలో పాల్గొని ఈ రోజు మధ్యాహ్నమే ఏదైతే హైదరాబాద్ చేరుకున్నారో ఈ రోజు జరుగుతున్నటువంటి మహిళా శక్తి కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఇప్పుడు మరోసారి రాత్రి ఢిల్లీకి వెళ్లి రేపు అక్కడ ఉన్నటువంటి ఏఐసీసీ పెద్దలను కలిసి ఈ ఏదైతే సమీకరణల దృష్ట్యా ఇక పార్టీ కోసం కష్టపడిన వారు అలాగే యువతకు సంబంధించినటువంటి ప్రాధాన్యతమైన లిస్టులు ఏదైతే ఉన్నాయో వీరందరి అభిప్రాయాలు కూడా ఆల్రెడీ ఇప్పటికే మీనాక్షి నటరాజన్ కూడా తీసుకున్నారు. మీనాక్షి నటరాజన్ కూడా ఢిల్లీలో ఉండే అవకాశం కూడా ఉంది. సో వీరందరూ కలిసి కూడా రేపు రాత్రి వరకు అభ్యర్థితో ఖరారు చేసే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ అజీం, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.